ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత ప్రభుత్వం కనుక తీసుకొచ్చి ఉండుంటే మాకు అసలు ఈ సంవత్సరం పనేమీ లేదు. మేము అసలు ఎలక్షన్కి కూడా ప్రజలు ఘోరంగా మమ్మల్ని ఓడించేవాళ్ళు. ఎందుకంటే అంత 25 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎందుకు ఇట్లా దుష్ప్రచారం చేస్తా ఉన్నారని ప్రజలు మమ్మల్ని తిరస్కరించేవాళ్ళు. ఈ రోజున ప్రజలు వైఎస్ఆర్సీపీని తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారో చెప్పనా మేడం? ఇట్లా అబద్ధాలు చెప్పినందుకు. అబద్ధాలు చెప్తే అతికినట్టు ఉండాలి. మీరు కనీసం 2-3 లక్షలు అని ఉంటే నమ్మేవాళ్ళు. ఎందుకంటే ఆ వాలంటీర్లు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి 2 లక్షల మంది పైన ఒక సచివాలయం వాళ్ళు 1,00,00,000-1,50,000 మందికో ఇచ్చారు కాబట్టి నమ్మేవాళ్ళు. ఈ రోజున 25 లక్షల మంది అంటే ఏ జాబులు తీసారో కూడా లక్ష్మణరావు గారు చెప్పాలి. అంటే గ్రూప్ 1 తీసారా, గ్రూప్ 2 తీసారా, లేకపోతే డిఎస్సి, మెగా డిఎస్సి అని చెప్పి 50,000 కదా. గవర్నమెంట్ జాబ్ 3 lakhs, చిన్న పెద్ద పరిశ్రమలు పెట్టుబడులు పెట్టిన తర్వాత దాంట్లో చేసినటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాల ద్వారా, ఉపాధి కూడా కాదు కేవలం ఉద్యోగమే, ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది 22 లక్షలు అని చెప్పి టోటల్ 25 lakhs. అదే చెప్తా ఉన్నాను. చాలా కాన్ఫిడెంట్ గా అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఇక్కడ నిరుద్యోగులు 5 సంవత్సరాలు వాళ్ళ ఏజ్ అయిపోయిందండి. అంటే ఒక ఏజ్ ఉంటది, ఏజ్ పీరియడ్ గవర్నమెంట్ పోస్టులకి ఆ ఎలిజిబిలిటీ ఉంటది. ఒక 27 years లేకపోతే 32 years బేస్డ్ ఆన్ ద రిజర్వేషన్స్ వాళ్ళకి ఆ ఏజ్ లిమిట్ ఉంటది. ఇంజనీరింగ్ అయిన విద్యార్థులు వాళ్ళ ఎలిజిబిలిటీకి లాస్ట్కి వచ్చేసారు. ఆల్రెడీ గత ప్రభుత్వ హయాంలో గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు వీళ్ళ ప్రభుత్వంలో వాళ్ళకి ఎలిజిబిలిటీ పోయింది. కానిస్టేబుల్ ఉద్యోగం కూడా కనీసం వీళ్ళు తీసిన పరిస్థితి లేదు. ఈ రోజున ఎలా చెప్పుకుంటారు 25 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని? అమరావతిని చంపేశారు. అంటే ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి ఒక క్యాపిటల్ సిటీగా ఉండాలి అని 33,000 ఎకరాల సబ్మిషన్ అండి 13,500 కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చాం మేము. ఒక్క నిమిషం ఆగండి, అడగండి కావాలంటే. నేను అడుగుతా. మీరు సబ్మిషన్ ఇచ్చేమో వేలల్లో ఉన్నాయి, కోట్ చేసినేమో లక్షల్లో ఉన్నాయి. అదే కదా డిఫరెన్స్. ఒక నిమిషం లక్ష్మణరావు గారు కంటిన్యూ చేయనివ్వండి. నేను ఎవరిని అడగవసరం లేదు. గూగుల్లో సెర్చ్ చేస్తే మీరు ఎన్ని కానిస్టేబుల్ పోస్టులు తీసారని వెంటనే వస్తుంది. ల్యాప్టాప్ ఉంది నా ముందు, నేను వెంటనే చెప్పగలను. అయితే ఇక్కడ నేను ఏం చెప్తా ఉన్నానంటే, అమరావతి అనే ఒక రాజధానిని ఒక గోస్ట్ సిటీగా చేసి మొత్తం అక్కడ ఉన్న కట్టడాలన్నిటికీ బూజులు పట్టించి, మేడం మీరు నమ్మరు, విజయవాడ, గుంటూరు, అమరావతి ఏరియాలో రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అందరూ పారిపోయారు. సగం బిల్డింగ్స్ కట్టి పారిపోయారు. ఒక గోస్ట్ సిటీ లాగా తయారు చేశారు. ఇవాళ వాళ్ళందరూ మళ్ళీ రిటర్న్ వస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజున ప్రభుత్వం వాళ్ళని హింస పెట్టింది, చిత్రహింసలు పెట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ ఆ చుట్టుపక్కల మాత్రం బ్యూటిఫికేషన్ చేశారు. కానీ మిగతా బిల్డర్స్ అందరినీ హింస పెట్టి వాళ్ళందరూ పారిపోయేలాగా చేస్తే కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి. అమరావతిలో ఉన్న ఒక కృత్రిమంగా, అంటే ఎకానమీ పడిపోవడానికి కారణమయ్యారు వీళ్ళంతా. వైజాగ్ వచ్చిన పరిశ్రమలు పారిపోయారు, కడ్రాయర్ కంపెనీలు పారిపోయారు, నిరుద్యోగులు ఎక్కువైపోయారు. కనీసం రోడ్డు మీద కూర్చుని ఒక ధర్నా చేద్దామంటే కూడా ఆంక్షలు పెట్టి హౌస్ అరెస్టులు చేసి వీళ్ళు చిత్రహింసలు పెడితే ప్రజలందరూ కూడా చితికిపోయి ఈ ప్రభుత్వం వద్దు మాకు అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి 164 సీట్లు ఇచ్చారు. ఈ రోజుకైనా వీళ్ళ తప్పు తెలుసుకుని ఏమైనా రియలైజ్ అవుతా ఉన్నారా అంటే ఇంకా రియలైజ్ అవ్వట్లా. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఎంతమంది జీవితాలు నాశనం చేశారంటే వీళ్ళు వాలంటీర్ ఉద్యోగాలు అని చెప్పి 2.5 లక్షల మందికి వాలంటీర్లు ఇచ్చారు. అది ఖచ్చితంగా మనందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. అయితే వాలంటీర్లంతా ఎవరండి? వాలంటీర్లంతా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే. మెజారిటీ ఆఫ్ ద షేరు మన కార్యకర్తలకి ఇచ్చామని చెప్పి విజయసాయి రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ చెప్పుకుంటారు కదా. అసలు వాలంటీర్స్ లో ఎంతమంది బీటెక్ విద్యార్థులకు ఇచ్చారో వీళ్ళ దగ్గర డేటా ఉందండి. 5 సంవత్సరాల పాటు వాళ్ళ విలువైన కాలాన్ని బీటెక్ చదివిన విద్యార్థి వాలంటీర్ గా కాలం గడిపేసి వాళ్ళకి కొత్త ఆపర్చునిటీ లేక, ఆ 5,000 వదులుకుని బయటికి వెళ్ళలేక, లేకపోతే బయటికి వెళ్ళి బెంగళూరు, చెన్నైయో, హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఖర్చులు భరించలేక ఎంతమంది 5 సంవత్సరాలు వాలంటీర్ గానే ఉండిపోయారండి. లక్ష్మణరావు గారు ఒక నిమిషం. ఎంతమంది జీవితాలు వీళ్ళు నాశనం చేశారు. అందులో మళ్ళీ ఎస్సీలకు ఇచ్చాం, బీసీలకు ఇచ్చాం అంటే ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు. వాలంటీర్స్ దగ్గరికి వెళ్ళారంటే మళ్ళీ కూటమి నాయకులకి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ చాలానే ఉన్నాయి. తర్వాత వాళ్ళు ఊసే లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు వేరు కాబట్టి వాలంటీర్స్ గురించి